వెల్కమ్ టు జన్యా మీడియా. నేను మీ మహా. హలో అభిరామి గారు, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా సూపర్గా ఉన్నాను. మీరు ఏ రోల్ పిక్ చేసుకున్నా కూడా ఒక డిఫరెంట్ ఆఫ్ స్టైల్ ఉంటుంది ఆ రోల్కి, ప్లస్ మీకు బాగా కనెక్షన్ ఉంటుంది. మరి కామాఖ్య మూవీలో మీ రోల్ ఎలా ఉండబోతుంది? అది చెప్పలేకపోతున్నాను. ఐ కెనాట్ రివీల్ మచ్ అబౌట్ ఇట్, బట్ ఇట్ ఈస్ సంథింగ్ నేను ఇంతవరకు చేయలేని రోల్ ఇది. అంటే ఇది లైక్ హారర్ థ్రిల్లర్ జోనర్లో కనిపిస్తుంది మాకు టీజర్ చూసినప్పుడు. సో ఇప్పటివరకు ఇలాంటి అటెంప్ట్ చేయలేదు కదా మీరు ఇలాంటి మూవీస్? ఫస్ట్ టైం చేస్తాను ఈ జానర్లో, ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మేడం? వెరీ డిఫరెంట్ యాక్చువల్లీ, బికాజ్ దీంట్లో నేను చేసిన క్యారెక్టర్ నా పర్సనల్ క్యారెక్టర్ నుంచి నా పర్సనల్ క్యారెక్టర్కి చాలా తేడా ఉంది. క్వైట్ ఆపోజిట్, ఎస్ క్వైట్ ఆపోజిట్ ఉంది. సో యూజువలీ మన పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి మనం డ్రా చేసి ఏమైనా అలాంటి మనం ఎక్స్ప్లోర్ చేద్దాం కదా. సో దిస్ ఇస్ సంథింగ్ వెరీ డిఫరెంట్. సో ఈవెన్ మై మెథడ్ ఆఫ్ యాక్టింగ్ వాజ్ ఆల్సో క్వైట్ డిఫరెంట్ దీనికి. సో ఇట్ వాస్ క్వైట్ ఎక్సైటింగ్. ఓకే, మరి అలా డిఫరెంట్గా ఉన్నప్పుడు మన క్యారెక్టరైజేషన్కి క్యారెక్టర్ సినిమాలో క్యారెక్టర్ డిఫరెంట్గా ఉన్నప్పుడు కొంచెం హార్డ్ వర్క్, హోంవర్క్ చేయాల్సి వస్తుంది కదా. సో ఎలాంటివి చేశారు అంటే ఏం చెప్తారు? అలాంటి సిచ్యువేషన్స్లో యూ రిలై అ లాట్ ఆన్ యువర్ డైరెక్టర్, బికాజ్ డైరెక్టర్ మనసులో వెరీ క్లియర్ ఒక పిక్చర్ ఉండాలి. అండ్ ఐ ఆస్క్ అ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. ఫస్ట్ స్టోరీ వినేటప్పుడు నేను ఎక్కువ క్వశ్చన్స్ యూనో ఐ లాస్ట్ దెమ్ అడుగుతాను. ఈవెన్ డ్యూరింగ్ షార్ట్స్ కూడా why are we doing it in this angle, what is her perspective, ఎందుకు ఈ అమ్మాయి ఇలా బిహేవ్ చేస్తుంది, ఇది ఇలా చేయొచ్చా అలా చేయొచ్చా. I really ask a lot of questions. So it was a very collaborative teamwork, and also with my co-actors also, with Anand garu, with Samaira, with Vaishnav, with Sharanya, Kani garu. It is a teamwork at the end of the day. ఆనంద్ గారు మీతో చాలాసార్లు వర్క్ చేయాలనుకొని చేయలేకపోయారని ఒక చెప్పడం జరిగింది కదా. సో ఫస్ట్ టైం మీతో వర్క్ చేసినప్పుడు ఆనంద్ గారు మిమ్మల్ని కలిసినప్పుడు మేమిద్దరి మధ్యలో కన్వర్జేషన్ అనేది ఎలా ఉండింది? సో యాక్చువల్లీ నాకు ఆనంద్ గారు చాలా సంవత్సరాల నుంచి తెలుసు. హీ యాక్చువల్లీ లివ్స్ ఇన్ మై హోమ్ టౌన్ ట్రివాండ్రం అని నేను పుట్టిన టౌనస్ ఊర్లో ఉన్నారు. సో ఐ హ్యావ్ మెట్ హిమ్ సో మెనీ టైమ్స్. వీవ్ యాక్చువల్లీ బిన్ ఫ్రెండ్స్ ఫర్ చాలా సంవత్సరాల నుంచి. There have been projects where they have approached me. దాంట్లో ఆనంద్ గారు ఉన్నారని నాకు తెలియదు. ఏమో ఒక క్యారెక్టర్ గురించి చెప్పి ఏమో కారణంతో I may have not been able to do it. But there is also a tendency when you cast certain actors, they'll say, oh no, this is this person అని పేరు చెప్తారు. బట్ నా దగ్గర అది ఇట్ మే ఆర్ నాట్ ఈవెన్ హ్యావ్ కమ్ టు మీ. సో ఐ ఎమ్ నాట్ అ పార్ట్ ఆఫ్ దిస్. సో ప్లీజ్ డోంట్ మిస్టేక్ మీ. దిస్ ఈస్ నాట్ కాంట్రవర్సీ. హీఈస్ అ వెరీ డియర్ ఫ్రెండ్ ఆఫ్ మైన్, అండ్ ఐడ్ బీ హ్యాపీ టు వర్క్ విత్ హిమ్ అగైన్. ఇప్పుడు ఏదైనా క్యారెక్టర్ తీసుకునేటప్పుడు, అలాగే ఒక సినిమా తీసుకునేటప్పుడు కానివ్వండి, చిన్న సినిమాలు ఉంటాయి, అలాగే పెద్ద సినిమాలు కూడా ఉంటాయి కదా. సో చిన్న సినిమాలకి చిన్న బడ్జెట్ అని, పెద్ద సినిమాలకి పెద్ద బడ్జెట్ అని ఆబ్వియస్గా ఉంటుంది. సో అలాంటప్పుడు మీరు పిక్ చేసుకునేటప్పుడు క్యారెక్టర్ విషయంలో కానివ్వండి, బడ్జెట్ విషయంలో కానివ్వండి, ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? ప్రాబ్లమ్స్ ఏం రాదు. ఐ మీన్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఈస్ అ క్రియేటివ్ స్పేస్. మనకు తెలుసు కదా ఒక బడ్జెట్ ఎంత ఉంటుంది అని మనకు తెలుసు. ఆ బడ్జెట్లో మనకి క్యారెక్టర్ నచ్చితే, ఎవ్రీథింగ్ ఎల్స్ కరెక్ట్గా ఉంటే మనం చేద్దాము. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే క్యారెక్టర్ ఫర్ అన్ ఆర్టిస్ట్ క్రాఫ్ట్ చేస్తూ ఉండాలి. అండ్ దెన్ యూనో వెన్ యూ గెట్ అ బిగ్ బడ్జెట్ మూవీ డబ్బులు సంపాదిస్తాము. సో యూ విన్ సమ్, యూ లూజ్ సమ్, బట్ దేర్ ఇస్ ఆల్వేస్ అ విన్నింగ్ సమ్వేర్. దట్స్ ఇట్. బట్ చిన్న సినిమాల్లో మనం యాక్ట్ చేసినప్పుడు ఏంటంటే పెద్ద సినిమాలకు ఆఫర్స్ తక్కువ అవుతాయేమో అన్న ఒక డౌట్ క్రియేట్ అవుతుంది మైండ్లో. అలాంటిది ఏమన్నా ఉంటుందా? చిన్న సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళకి పెద్ద సినిమాలకు కూడా స్కోప్ ఉంటుందంటారా? ఎవరికి డౌట్ వస్తుంది? చాలా మంది అనుకుంటూ ఉంటారు. యారు మంది అంటే ఆర్టిస్టులు ఉంటారు కదా, వాళ్ళు. వేరే వాళ్ళ గురించి నాకు తెలీదు. నా ఇండస్ట్రీ మీద నాకు నమ్మకం ఉంది, నా డైరెక్టర్స్ మీద నాకు నమ్మకం ఉంది, నా టాలెంట్ మీద నాకు నమ్మకం ఉంది. సో ఇఫ్ ఆల్ ఆఫ్ దీస్ 3 things ఆర్ దేర్, నన్ను కావాల్సిన వాళ్ళు నన్ను అప్రోచ్ చేస్తారు. అది పెద్ద సినిమా కానీ చిన్న సినిమా కానీ డజంట్ మ్యాటర్. క్యారెక్టర్ నచ్చితే చేసేస్తారు.